టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. అక్టోబర్ 23, 2025 తేదీన అప్లైడ్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ ఏ పద్మావతి మరియు అధ్యాపకురాలు శ్రీమతి వి కనకస్వాతి అంతర్విభాగీయ సాధనలో భాగంగా పీజీ క్లినికల్ న్యూట్రిషన్ విద్యార్థుల కోసం ప్రయోగశాలలో సూక్ష్మజీవులను పెంపొందించడానికి ఉపయోగించే ద్రవ లేదా ఘన పోషకాలు అధికంగా ఉండే వృద్ధి మాధ్యమం తయారీ, సూక్ష్మజీవుల సాగు మరియు స్టెయినింగ్ పద్ధతులతో కీలకమైన మైక్రోబయోలాజికల్ టెక్నిక్లను వివరిస్తూ ఒక ప్రయోగాత్మక ప్రదర్శన నిర్వహించారు. బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు తమ హార్టికల్చర్ ప్రాక్టికల్లో భాగంగా కళాశాల ప్రాంగణంలో ఒక ఆరోగ్యకరమైన కూరగాయల సాగును ప్రారంభించారు. పొట్లకాయలు, ఆకుకూరలు, చెర్రీ టమోటాలు మరియు బంతి పువ్వులు కలిగి ఉన్న ఈ సాగు కళాశాల అందాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థినులకు స్థిరమైన ఆచరణాత్మక వ్యవసాయ విద్యను ప్రోత్సహిస్తూ శాస్త్రీయ సాగు నిర్వహణలో ఒక ప్రయోగాత్మక అనుభవాన్ని అందించింది. అక్టోబర్ 25, 2025న విజయవాడలో ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశం కైరోస్ 2K25లో మేనేజ్మెంట్ స్టడీస్ విభాగానికి చెందిన అధ్యాపకురాలు శ్రీమతి వి హెప్సిబా బ్యూలా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. 2025 అక్టోబర్ 27 నుండి 29 వరకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను అతలకుతలం చేసిన ముంతా తుఫాన్ ప్రభావిత కృష్ణా, గుంటూరు మరియు నెల్లూరు మొదలైన జిల్లాల్లో బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు పంట పశు నష్టాలను అంచనా వేయడం, పచ్చిమిర్చి వంటి ఆకస్మిక పంటలపై రైతులకు మార్గనిర్దేశం చేయడం మరియు సేంద్రియ నేల పునరుద్ధరణను ప్రోత్సహించడం ద్వారా కోలుకోవడానికి సహాయం చేస్తున్నారు. తెగులు నియంత్రణ, పంట బీమా మరియు స్థిరమైన వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాతావరణాన్ని తట్టుకునే పంటలు మరియు కూరగాయల తోటను ప్రోత్సహించడం, కర్షకులకు జీవనోపాధిని పునర్నిర్మించడానికి మరియు భవిష్యత్తు స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి మన విద్యార్థులు సహాయం చేస్తున్నారు. 2025, 2026 విద్యా సంవత్సరంలో ఎన్సిసి విద్యార్థుల విజయభేరి. 17/9/2025న 47 మంది విద్యార్థులు ఎన్సిసి క్యాడెట్టులుగా నమోదు చేసుకున్నారు. 10/8/2025 నుండి 19/8/2025 వరకు సికింద్రాబాద్లో ఐఈఎంఈ సెంటర్లలో జరిగిన ఆర్మీ అటాచ్మెంట్ క్యాంపుకు బీఎస్సీ తృతీయ సంవత్సరం కెమిస్ట్రీ విద్యార్థిని క్యాడెట్ షేక్ రమిజా, బీఎస్సీ తృతీయ సంవత్సరం ఎఫ్ఎస్టీ విద్యార్థిని క్యాడెట్ ఎన్ గాయత్రి హాజరయ్యారు. బిఏ తృతీయ సంవత్సరం అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ విద్యార్థిని ఎన్సిసి క్యాడెట్ డి విష్ణుప్రియ, బీఎస్సీ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ విద్యార్థిని క్యాడెట్ సిహెచ్ నందిని సబ్రినాలిన్ సెప్టెంబర్ 7 నుండి 17 తేదీ వరకు తాడేపల్లిగూడెంలో జరిగిన ఆర్డీసీ గ్రూప్ సెలక్షన్ క్యాంపులో పాల్గొన్నారు. బీఎస్సీ ద్వితీయ సంవత్సరం ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థిని క్యాడెట్ ఎం పూజిత అక్టోబర్ 6 నుండి 17వ తేదీ వరకు జార్ఖండ్లోని కొడెర్మాలో జరిగిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ శిబిరంలో పాల్గొన్నారు. మా ఎన్సీసీ క్యాడెట్లు క్రమశిక్షణ, నిరంతర శ్రమ, అకుంఠిత దీక్ష, పట్టుదలతో విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు అద్భుతమైన సామర్థ్యాలను ప్రదర్శిస్తూ పెను సవాళ్లను పలు అవకాశాలుగా మలుచుకుంటూ ముంతా తుఫాను బాధిత అన్నదాతల జీవితాలలో ఆశాజ్యోతులను వెలిగిస్తున్నారు. ఇది టెరీజియన్ విద్యార్థినుల సేవ మరియు సంకల్ప స్ఫూర్తికి నిదర్శనం. జై జవాన్ జై కిసాన్ నినాదానికి ఉదాహరణగా నిలుస్తున్న మా విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ వారం టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని సిహెచ్ఎస్జి సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ వై తనుజ, బీఎస్సీ ఫిజిక్స్ మేజర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని. నేను మీ బి దేవి, బీఎస్సీ కెమిస్ట్రీ మేజర్ ప్రథమ సంవత్సర విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.